హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాలను ఇంట్లోనే సింపుల్గా ఎలా కట్టుకోవాలో చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపం ఎలా చేయాలో కూడా చూద్దాం. దీనికోసం మనం ముందుగా బియ్యాన్ని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అస్సలు నీళ్లు లేకుండా వంచేసుకొని ఆ బియ్యాన్ని మిక్సీలో మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి జల్లెడలో మనం ఆ బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత 150 గ్రామ్స్ బియ్య పిండిలో కొంచెం బెల్లం అండ్ అలానే ఒక ఇలాచీ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పాలు వేసి జస్ట్ ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకుని ఆపేసేయాలి. తర్వాత మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండిని బాగా కలుపుకొని దీంతో మనం పిండి దీపాన్ని ఇలా రెడీ చేసుకోవాలి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసి పిండి దీపం పెడితే ఆయన అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. ఈ పిండి దీపం దేవుడి దీపారాధనకి మాత్రమే కాదండి, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాన్ని మనం తినచ్చు. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.